హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. 10 నిమిషాల్లోనే టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ సింపుల్గా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఉడికించుకున్న రైస్లో తగినంత సాల్ట్, పసుపు, ఆయిల్ వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని రైస్ని ఒక సైడ్కి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి 2 చెంచాల ఆయిల్ వేసుకుని పల్లీలు 2 చెంచాలు, శనగపప్పు 2 చెంచాలు, అలాగే మినపప్పు వేసుకుని పప్పులన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పుట్నాల పప్పు కూడా 1 స్పూన్ వేసుకుని మిరియాలు సగం చెంచా, అలాగే జీలకర్ర సగం చెంచా వేసుకుని ఇవన్నింటినీ దోరగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ కలిపి మనం మిక్సీలో పౌడర్ చేసుకుంటాము. అలాగే 2 గుప్పిళ్ళ కరివేపాకుని బాగా కడిగి చెమ్మ లేకుండా పోపులో వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి. వీటిని పౌడర్ చేసుకోవడం కోసం వేయిస్తున్నాము. అలాగే 4 ఎండుమిర్చిని కూడా వేసుకుని కాస్త కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ పప్పులన్నీ ఫ్రై అయ్యాయి. వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఈనెలు పిక్కలు లేకుండా వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే కరివేపాకు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని పూర్తిగా చల్లార్చుకుని మిక్సర్ జార్లో వేసుకుని మెత్తగా అయినా లేదా లైట్ కోర్సుగా అయినా మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు పొడిని ఈ విధంగా రెడీ చేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మరొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు కోసం 2 స్పూన్ల పల్లీలు, శనగపప్పు, మినపప్పు 2 చెంచాలు వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుని కరివేపాకు రైస్ని మనం 2 రకాలుగా పోపు పెట్టుకుంటున్నాము. ముందు పెట్టినవి పౌడర్ చేసుకోవడం కోసం, ఇవి రైస్లో కలుపుకోవడం కోసం పోపు పెడుతున్నాము. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒలిచి పెట్టుకున్న దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వరకు వేసుకుని అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా దూసుకుని వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని పోపులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పౌడర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా సగం చెంచా నెయ్యి కూడా వేసుకుని రైస్ని పోపులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు నిదానంగా పోపు అంతా రైస్కి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా సింపుల్గా తయారైపోయే కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి చాలా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.